హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న డిఆర్డిఓకి సంబంధించి సంస్థ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే రావడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు వస్తుంది. అండ్ మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అవకాశం అవుతుంది. అండ్ మనకి జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏపీ అండ్ తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. ఫస్ట్ నేనే మీకు ఈ యొక్క అప్డేట్ అయితే చేస్తున్నాను. అండ్ వీళ్ళు ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 4th పేజ్లో అయితే ఇచ్చారనమాట. సింగిల్ పేజ్ ఉంది. సో ఈ పేజ్ అనేది మీరు కంపల్సరీగా ప్రింట్ అయితే తీసుకోండి. బయట ఎక్కడైనా జిరాక్స్ సెంటర్లో కానీ లేకుంటే నెట్ సెంటర్కి వెళ్ళేసి ఈ పేజ్ అంతా కూడా మీరు కంప్లీట్గా అయితే ప్రింట్ తీసుకోండి. ఈ ప్రింట్ తీసుకున్నటువంటి ఫామ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఏం చేస్తారంటే మీ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. దానిపైన మీరు ఇక్కడ సైన్ కూడా పెట్టండి. తర్వాత మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ రాయండి. తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే అడిగారో అన్నీ కూడా మీరు కంప్లీట్గా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ రాసేసి ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్లో మీ సైన్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఏం చేస్తారంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా మనము స్కాన్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు వీటన్నింటిని కూడా మనము వాళ్ళకి పోస్ట్ త్రూగా పంపచ్చు. లేకుంటే మీరు ఈమెయిల్ చేసి సరిపోతుంది అనమాట. ఒరిజినల్స్ అన్నీ కూడా మనము అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఉంది కదా, సో దీనికి మనము మెయిల్ త్రూగా పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ అనేది ఉండదు. జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఈ వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అంటే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళు 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000 పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 48,000కి పైగానే మీకు ఆ సాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు ఇంకా తక్కువే చెప్పను, బట్ ఇంకా ఇక్కడ మీకు ఎక్కువే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అండ్ మీరు అప్లికేషన్ ప్రొసెసర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ చేసేసి వాటన్నింటిని కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే పంపించాలి. మెయిల్ అడ్రస్ వచ్చేసి accounts.dysl.ai@gov.in. ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు కాపీ చేసేసుకొని 2 కాదు అకౌంట్స్ నుంచి కాపీ చేసుకొని సో దానికి మీరు మెయిల్ అనేది పంపించేసేసండి. సో మీరు మెయిల్ పంపడం కష్టమైతే మీరు డైరెక్ట్గా పోస్ట్ కూడా చేయొచ్చు అనమాట. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లో మనము వాళ్ళకి మెయిల్ త్రూగా అప్లికేషన్ పంపించేస్తే సరిపోతుంది అనమాట. సో సెలక్షన్ అనేది ఎలా చేస్తారు ఈ యొక్క జిఆర్ఎఫ్ వేకెన్సీస్కి అంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మీకు ఫర్దర్గా మెయిల్ త్రూగా అయితే అప్డేట్ అనేది చేస్తారు. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, జస్ట్ మీకు
మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారనమాట. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే డిఆర్డిఓకి సంబంధించి మనకి యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనం ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్. ఈ సంస్థ మనకి బెంగళూరులో ఉందన్నమాట. సో ఆల్ ఓవర్ ఇండియా విడిగా డిఆర్డిఓకి చాలా చోట్ల మనకి సంస్థలు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ అయితే కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. ఇది మనకి ఉంటే సరిపోతుందన్నమాట. సో మీరు ఏ విభాగంలో బీటెక్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు నెట్ కానీ గేట్ కానీ ఎలిజిబిలిటీ ఉండాలి. ఒకవేళ మీకు ఇది లేకపోయినా, అంటే మీకు గేట్ స్కోర్ లేకపోయినా మీరు నార్మల్గా ఎంఈ ఎంటెక్ అనేది చేస్తుంటే సరిపోతుంది. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి గేట్ స్కోర్ కానీ నెట్ కానీ అవసరం లేదు. ఒకవేళ ఇది లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది చేస్తుంటే నెట్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవి మీకు ఉంటే మాత్రం మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. ఇది మనకి డిఆర్డిఓకి సంబంధించి ఒక సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్. సో ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసి షార్ట్ లిస్ట్ అవుతారో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ప్రజెంట్ అవసరం లేదు. మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఎటువంటి ఫీజు ఉండదు, ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మీరు అప్లికేషన్ వాళ్ళకి మెయిల్ త్రూగా పంపించాలి. సో మీరు మెయిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి రమ్మంటారనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి DYSLAI బెంగళూరు ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ డాక్టర్ రాజారమణ కాంప్లెక్స్, రాజ్ భవన్ సర్కిల్, హై గ్రౌండ్స్, బెంగళూరు 560001 ఈ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది మీకు ఫర్దర్గా మీకు వాళ్ళు కాల్ చేసి చెప్తారు, లేకుంటే ఈమెయిల్ చేస్తారు. మీకు డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వాళ్ళకి కాల్ కూడా చేయొచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరైతే ఈ యొక్క రీసెర్చ్ రంగంలో రాణించాలి అలాంటి హోప్ పెట్టుకున్న వాళ్ళు, సో అలాంటి గోల్ పెట్టుకున్న వాళ్ళు సో తప్పనిసరిగా అయితే ట్రై చేయండి. మీకు ఫర్దర్గా కెరీర్ పరంగా కూడా ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ JRFకి సంబంధించి మీకు ఇనీషియల్గా 2 years టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు. దాని తర్వాత మీరు SRF అంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా కావచ్చు అనమాట. సో దాని తర్వాత ఇంకా మీకు 2-3 years ఎక్స్టెన్షన్ చేస్తారు. తర్వాత మీకు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే సో మీకు ఫర్దర్గా ఇంకా వేరే జాబ్ రోలు కూడా ఇంకా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో రీసెర్చ్ రంగంలో రాణించాలి అనేటువంటి గోల్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం సో బీటెక్ పాస్ అయ్యి కానీ, లేకుంటే ఎంటెక్ పాస్ అయ్యి కానీ, లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సంబంధిత బేసిక్ సైన్స్లో ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఏ విభాగంలో మీరు క్వాలిఫికేషన్ ఉన్నా ట్రై చేయొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ పెడతాను. అక్కడ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని వాళ్ళకి మెయిల్ అనేది చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.